అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. స్త్రీలు చేసే ఈ తప్పుల వల్లే మీ భర్తకి కలిసి రాదు, జీవితాంతం కష్టాలే. స్త్రీలను మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. అయితే స్త్రీలు చేసే కొన్ని తప్పుల వల్ల తన భర్తకి చాలా కీడు సంభవిస్తుందట. ఆడవారు తెలియక చేసే కొన్ని తప్పులు తమ ఇంటిని సర్వనాశనం చేస్తాయట. కాబట్టి సుమంగళి స్త్రీలు పొరపాటును కూడా చేయకూడని తప్పుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వివాహమైన స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో కంటనీరు పెట్టుకోరాదు. ఇది మీ పుట్టింటికి అలాగే మెట్టినింటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. అలాగే మంగళ శుక్రవారాల్లో ఇంటిని శుభ్రం చేయకూడదు. ఈ 2 రోజుల్లో పొరపాటున కూడా ఇంట్లో ఉన్న పాత వస్తువులను బయటపడేయకూడదు. అలా చేస్తే మాత్రం మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోతుంది. శుక్రవారం అనగానే చాలామంది ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తుంటారు. కానీ శుక్రవారం నాడు స్త్రీలు తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్ళు అస్సలు తలస్నానం చేయకూడదు. ఆడవారు శుక్రవారం తలస్నానం చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది. అలాగే చాలామంది ఆడవారు నైటీలు వేసుకుని పూజలు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మాత్రం మీరు చేసే పూజకు ఎటువంటి ఫలితం దక్కకపోగా మీ కుటుంబాన్ని దరిద్రం వెంటాడుతుంది. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నీరు కారుతున్న జుట్టుతో ఇల్లంతా తిరగకూడదు. జుట్టు నుండి కారే నీరు మనం ఇంట్లో అస్సలు పడకూడదు. అలా పడితే మాత్రం మన ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. స్త్రీలకు నెలసరి పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడిచి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చేస్తేనే మైలు తొలగిపోతుంది. అలాగే చాలామంది ఆడవారు బాత్రూంలో చీపుర్ని ఉంచుతారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపురు ఉంచకూడదు. ఇలా ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ డబ్బు కష్టాలే ఉంటాయి. అలాగే నలుపు రంగులో ఉన్న బకెట్లను కూడా వాష్రూమ్లో ఉంచకండి. ఇవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి. అలాగే భార్యాభర్తలు కలిసిన తర్వాత స్త్రీ పురుషులు తప్పకుండా తలస్నానం చేయాలి. తలస్నానం చేయకుండా నట్టింట్లో తిరగకూడదు. అలా చేస్తే మీ ఇంటికి దోషం ఏర్పడుతుంది. స్త్రీలకు నెలసరి వచ్చిన సమయంలో మొదటి 3 రోజుల వరకు భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు. స్త్రీలు వేసుకునే మంగళసూత్రం హృదయం కింద వరకు ఉండాలి. స్త్రీలు వేసుకునే మంగళసూత్రంలో ఖచ్చితంగా 9 పూసలు ఉండేలా చూసుకోవాలి. మంగళసూత్రానికి పొరపాటును కూడా పిన్నిసులు పెట్టుకోకూడదు. ఇవన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో ఆ భర్త ఆయుష్ 2 నూరేళ్లు ఉంటుంది. అలాగే చాలామంది ఆడవారికి రాత్రిపూట నిద్రపోయే ముందు చేతులకున్న గాజులను తీసేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ భర్త ప్రాణాలకే గండం రావచ్చు. అలాగే మీ ఇంట్లో ఉన్న పెరుగును ఎవరికీ ఇవ్వకూడదు. తోడు పెట్టడానికి ఎవరైనా పెరుగు అడిగినా అస్సలు ఇవ్వకండి. ఎవరికైనా పెరుగు ఇస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. ఆడవారు గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా జడ వేసుకుని వెళ్ళాలి. జుట్ట విరబోసుకుని గుడికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. మీ ఇంటి ఉత్తర దిశలో కానీ తూర్పు కానీ గ్యాస్ స్టవ్ని పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే చాలామంది ఆడవాళ్ళు కాలు పైన కాలు వేసుకొని కూర్చోవడం, కాళ్ళు ఆడిస్తూ ఉండడం చేస్తూ ఉంటారు. ఆడవారు ఇలా చేస్తే ఎముకలన్నీ బలహీనమై త్వరగా విరిగిపోతాయట. వాస్తుశాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్నానం చేయకుండా పొయ్యిని వెలిగిస్తే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. మనలో చాలామంది ప్యాకెట్లలో అమ్మే ఇడ్లీ పిండిని అలాగే దోశ పిండిని బయట తెచ్చుకుంటూ ఉంటారు. అయితే శనివారం రోజున మాత్రం బయట అమ్మే పిండిని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే చాలామంది అన్నం తిన్న తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులను కడుక్కుంటారు. కానీ అస్సలు చేయకూడదు. తిన్న ప్లేట్లో చేతులు కడుక్కుంటే మీ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మహిళలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే మంగళవారం మరియు శుక్రవారం రోజున దేవుని చిత్రపటాలని శుభ్రం చేయకూడదు. అలాగే స్త్రీలు స్నానం చేసిన తర్వాత తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. చాలామంది స్త్రీలకు దిండు మీద కూర్చునే అలవాటు ఉంటుంది. ఆడవారికి ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. ఎండిపోయిన మామిడి తోరణాలు గుమ్మానికి ఉండకూడదు. వీటి వల్ల మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. మనలో చాలామంది ఆడవారు ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకుంటారు. ఇలా చేస్తే మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతుంది. ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూస్తూ మీ మనసులో లక్ష్మీదేవిని స్మరించుకుంటే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి. మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన ఇంటికి లభిస్తుంది. బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్నానం చేయకుండా బీరువాను ముట్టుకోకూడదు. అలా చేస్తే మీ ఇంటి సంపద తగ్గిపోతుంది. పెళ్ళైన ఆడవారు వెండి గాజులను ధరించకూడదు. అలాగే వెండి చెవిదిద్దులను కూడా ధరించకూడదు. అలాగే పెళ్ళైన ఆడవారు కాళ్లకు బంగారు పట్టీలను ధరించకూడదు. కాళ్లకు బంగారు వస్తువులను ధరిస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే. మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతి శుక్రవారం ఇంటి గడుపులకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. అప్పుడే శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది.
ప్రతి శుక్రవారం స్త్రీలు ఉదయాన్నే స్నానం చేసి పాదాలకు పసుపు రాసుకుంటే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అలాగే భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే మంగళవారం మరియు శుక్రవారాల్లో ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు. ఈ నియమాలన్నీ ఏ స్త్రీ అయితే పాటిస్తుందో అలాంటి ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.